మంచి చేసే పని చేస్తుంది. ఫస్ట్ క్లాస్ ఉన్నది దీని పనితనం. సమయం అయితే మస్తు ఆదాయం, శ్రమ అయితే జీరో. నమస్తే, హాయ్ హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి బైన్సా దగ్గరలో ఉన్నామండి. నిర్మల్ జిల్లా కింద వస్తాయి. వర్కర్ ఇబ్బంది వల్ల చాలా వరకు డైరీ ఫామ్ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. ఆ ఇబ్బందిని కొంచెం తగ్గించుకోవడానికి రైతు ఇక్కడ మిల్కింగ్ మిషన్ వాడుతున్నారు. అసలు ఏ విధంగా పని చేస్తుంది, ఎప్పుడు తీసుకున్నారు, సో దీని వర్కింగ్ కండిషన్ ఏ విధంగా ఉందో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అన్నగారు నమస్తే అండి. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు శివసాయి రెడ్డి. ఎక్కడ మీ ప్రాంతం? ఎక్కడ? మాటేగం, బైన్సా మండల్, నిర్మల్ డిస్టిక్. ఎప్పటి నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తారు? నేను మెయింటైన్ చేసి 6 years అవుతుంది. అంతకుముందు మా నాన్న మెయింటైన్ చేసేవాడు. ఓకే. బర్రెలే ఉన్నాయా, ఆవులు ఉన్నాయి? ఇంకా 15 బర్రెలు, 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవులు ఉన్నాయా? ఇప్పుడు మొత్తం ఈ జాఫ్రాబాద్ ఉన్నట్టున్నాయి కొన్ని. జాఫ్రాబాద్ ఒక 10 గళ్ళు ఉన్నాయి. మిగతా నార్మల్ ముర్రా లోకల్ కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు మిల్కింగ్ మిషన్ తీసుకున్నారు కదా, సో ఎట్లుంది దీని పనితనం? దీని పనితనం వచ్చేసి ఒక మనిషి చేసే పని చేస్తుంది. ఫస్ట్ క్లాస్ ఉన్న దీని పనితనం. ఓకే. దీనికి వేరే మార్గం, పాల్గొనడానికి వేరే మార్గం లేదు మిషన్ తప్పితే. ఇప్పుడే ప్రజెంట్ వర్కర్లు ఉండే స్ట్రాటజీకి మిషనే బెస్ట్. ఓకే. ఎప్పుడు తీసుకున్నారు? ఇది తీసుకొని 1 month అవుతుంది. 1 month అవుతుందా? సో ఎట్లా ఇది 1 HP-తో? 1 HP మోటార్. సింగిల్ బకెట్ యూజ్ చేస్తున్నట్టున్నారు? డబుల్ బకెట్ మోటార్, కానీ మేము ప్రజెంట్ సింగిల్ బకెట్ యూజ్ చేస్తున్నాం. ఎట్లా మీరు ఎక్కడ చూసి తీసుకున్నారు? ఎట్లా మీకు ఏమైనా అపోహ ఉన్నాయా? ఎట్లా దీని సంగతి? నేను ప్రస్తుతానికి ఎక్కడ విజిట్ చేయలే. ఓన్లీ యూట్యూబ్లో ఒక 3-4 months కంటిన్యూ వీడియోస్ చూసి ఒకటి వచ్చింది కాబట్టి ఇది మంచిగా తీస్తున్నా అంటే తీసుకున్నా. ఇప్పుడు చాలా మందికి మిల్కింగ్ మిషన్ తీసుకోవడానికంటే కొంచెం ముందు అపోహలు ఉంటాయిగా, మీకు కూడా ఉండేనా? ఎట్లా? ముందుండే అన్న, ఇట్లా బ్లడ్ వస్తాయేమో, బర్రె పాలు మొత్తానికి తండేస్తాయేమో, భయం పడతాయేమో బర్రె, అట్లుండే. కానీ తీసుకున్న తర్వాత అర్థమైంది మనిషి కన్నా స్మూత్ విండుతాయి అనేది. సో ఇంకోటి, మనం ఇప్పుడు ఇది జాఫ్రాబాద్ క్రాస్ బ్రీడ్ అట్టుంది. క్రాస్ బ్రీడ్. ఇప్పుడు ఎట్లా దీని టీత్ కూడా చాలా వరకు లావు ఉంటాయి, నిప్పుల్స్ పట్టాయి అంటారు కదా. లావు ఉన్న తీత్ కూడా మీ ఎండింగ్ భాగం అనేది కొంచెం సన్నగా ఉంటుంది. ఆ సన్న భాగం పెట్టేసి ఆటోమేటిక్ లాగేసుకుంటుంది. మొత్తం లాగేసుకొని పాలు ఎంతనంత విండేస్తుంది. ఇప్పుడు మిల్కింగ్ మిషన్ ఎట్లా మీరు పోయి చూసారా వాళ్ళ స్టోర్ దగ్గర పోయి? ఎట్లా? లేదన్న, నేను ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ చూసే తీసుకున్నా. ఫోన్ చేస్తే ఎట్లా వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? రెస్పాన్స్ అయితే ప్రజెంట్ మంచిగానే ఉన్నా అన్న. నాకైతే ఇప్పటిదాకా ఏం రిపేర్స్ రాలేదు, అంటే ఖరాబ్ అయితే ఏం కాలేదు. మామూలు ఎక్కడ తీసుకున్నారు మీరు? ఇది యూట్యూబ్లో చూసి విజయవాడ డైరీ మిత్ర. సో ఎట్లా ఎన్ని బఫెలోస్ వరకు యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు 9 మొత్తం కంప్లీట్గా. ఒక ఆవు, 8 బాళ్ళు. కొన్ని ప్రెగ్నెన్సీతో ఉన్నాయండి? మిగతాయి ప్రెగ్నెన్సీతో ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఎండింగ్ మిల్కింగ్ కావాలి. ఓకే. పెడితే భయం పడి బంద్ చేస్తే పాలని పెడతలేదు. మొత్తం అన్ని బళ్ళకి పెట్టచ్చు అన్న. కొంచెం ఓపిక కావాలి, ఒక వారం రోజులు ఓపిక పడితే అది అలవాటు అయిపోతుంది. మీరు స్టార్టింగ్లో ఈ మిల్కింగ్ మిషన్ తెచ్చినప్పుడు బర్రెలు ఏమన్నా బెదిరినాయా? ఎట్లుండే? బెదిరినాయి, పాలు ఇయ్యలేవు, పాలు తక్కిచ్చినాయి. ఓకే. ఒక 2 రోజులు పాలు ఇవ్వకపోవడం, ఇట్లా తక్కి ఇవ్వడం. పాలు ఇచ్చినాయి, తక్కిచ్చినాయి, పాలు తలుచుకుంటుండే. ఓకే. మసలుడు తండుడు చేసినాయి. ఒక 2 రోజులు 3 రోజులు చేసినాయి. 4వ రోజు నుంచి అలవాటు అయిపోయింది మంచిగా. ఓకే. చాలా వరకు ఏంటంటే బఫెలోస్కి అసలు మిల్కింగ్ మిషన్లు పనిచేయి అని చాలా మందికి అపోహ ఉంటుంది. మీ వరకు వస్తే మీరు ఏం చెప్తారు, మీరు యూజ్ చేసే దాన్ని బట్టి? నేను యూజ్ చేసే బట్టి అంటే ఇది మరీ గట్టి ఉండే అన్న. దీని సన్లు ఒక మనిషి తీయాలంటే దీనికి తీయగలుగుతాం, కానీ బాగా కష్టం మీద. ఓకే. ఈ బర్రెకి విండ్ ఆడిందంటే ఇక అర్థం చేసుకోండి ఎంత ఈజీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక మిల్కింగ్ మిషన్ అనేది పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. ఓకే. వర్కర్ సమస్య వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, ఈ మిల్కింగ్ మిషన్ అనేది ఎంతవరకు రీప్లేస్మెంట్ చేస్తుంది? అది ఒక మనిషి చేసే పని ఈజీగా ఒక మెషిన్ చేసేస్తుంది ఇప్పుడైతే. పొద్దున సాయంత్రం మిల్కింగ్ అంతా మిల్కింగ్ మిషన్ తోనే ఇస్తున్నారు. ఎట్లా ఎక్కడ మార్కెట్ చేస్తున్నారు మీరు? మా దగ్గర బైన్సా ఉంటుంది, బైన్సాలో మార్కెట్ చేస్తున్నారా? ఇట్లా ఇళ్ళకి తిరిగి కూడా హోమ్ డెలివరీ చేస్తున్నారు? హోమ్ డెలివరీ కూడా ఉన్నాయి. ఒక 50 liters ఉంటాయి హోమ్ డెలివరీ. మిగతా మొత్తం సీటు. ఎట్లా ఇప్పుడు వాళ్ళే వచ్చి మొత్తం ఇన్స్టాల్ చేసిపోయారా? అవునన్న, మొత్తం ఇన్స్టాలేషన్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని మెయింటెనెన్స్ గురించి చెప్పిపోయాడు. ఇప్పుడు బఫెలోస్ పెట్టినారు కదా, మళ్ళీ క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ అంతా ఎట్లా చేసుకుంటున్నారు? ఈ బఫెలో పెట్టి పాలంతా తీయడం అయిన తర్వాత హాట్ వాటర్ తో మొత్తం క్లీన్ చేసేసుకుంటాం. ఓకే. బ్రష్లతో క్లీన్ చేసేసి పెట్టేస్తాం. ఓకే. ఏమన్నా జమ కావడం కానీ, మిల్క్ సరిగ్గా రాకపోవడం కానీ ఏమన్నా అటువంటి ఏం లేవన్నా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అవి ఏముండవు. ఓకే. క్లీన్ చేయకుంటేనే మొత్తం ఇంట్లో జామ్ అయిపోతుంది. తీగలు అయితే జామ్ అవుతుంది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే డైరీ ఫామ్ లో చాలా మంది రైతులు కూడా వర్కర్ ఇబ్బంది సమస్యను ఫేస్ చేస్తున్నారు. ఈ రైతు ఏం చెప్తున్నారంటే
ఈ సమస్యను ఈ మిల్కింగ్ మిషన్ అనేది కొంతవరకు అధిగమిస్తుందని చెప్తున్నారు. కొంతవరకు ఏంది చాలా వరకు దీని ఉపయోగం చాలా వరకు ఉందని చెప్తున్నారు. కొన్ని చోట్ల నేను తీసుకున్నప్పుడు కూడా నాకు చాలా అపోహ ఉండే బఫెలోస్ మిల్కింగ్ మిషన్ తీసుకున్నప్పుడు, కానీ ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్తున్నారు. ఈ జాఫ్రాబాద్ బఫెలోస్ కూడా మంచిగా పని చేస్తుందని చెప్పడం జరుగుతుందండి. మొత్తం దాదాపు 9 బఫెలోకి యూజ్ చేస్తున్నారా? 8 బఫెలోస్ ఒక ఈ సమయం కానీ శ్రమ కానీ ఏ విధంగా ఆదా అయింది మీకు? సమయం అయితే మస్తు ఆదాయం, శ్రమ అయితే 0. అంతకుముందుకి ఎంతమంది పాలు విండేది? ముగ్గురం విండేది, ఇప్పుడు ఇద్దరమే తీసేస్తున్నాం. ఇద్దరే విండుతున్నారు. సో చేతితో పిండినప్పుడు ఈ నరాలన్నీ ఇట్లా బాగా గుంజేది. ఇప్పుడు మిషన్ తోని యూజ్ చేసినప్పుడు శ్రమ తగ్గింది, అలాగే ఫలితం కూడా కనిపిస్తుందని ఇక్కడ రైతు చెప్తున్నారండి. సో ప్రజెంట్ ఈ మిల్కింగ్ మిషన్ వచ్చేసి డైరీ మిత్ర విజయవాడ దగ్గరలో తీసుకున్నామని చెప్తున్నారు. వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళే వచ్చి మొత్తం ఇన్స్టాలేషన్ చేశారని చెప్పడం జరుగుతుందండి. సో ప్రైజ్ విషయానికి వస్తే డిఫరెన్స్ మోడల్స్ బట్టి ప్రైజెస్ ఉన్నాయని చెప్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మనకు చెప్పడం జరుగుతుందండి. సో రైతు అయితే ప్రజెంట్ మిల్క్ మార్కెటింగ్ బయట చేసుకుంటున్నారంట. మరి ఎట్లుంది డైరీ ఫామ్ విషయానికి వస్తే? డైరీ ఫామ్ బాగానే ఉంది అన్న. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకు సక్సెస్ మంచిగానే ఉన్నది. ఓకే. ఇప్పుడు ఎట్లా మరి అట్లా గిట్టుబాటు అవుతుందంటారా ఏమన్నా? అవుతుందన్న. ఇప్పుడు చాలా మంది కూడా డైరీ ఫామ్ పెట్టి తీసేస్తున్నారు, కొంచెం గిట్టుబాటు కాక. ఈ కొత్త పెట్టింది కాదు కదా, మా నాన్న నుంచి నడిపించేది. అప్పటి నుంచే మాకు ప్రాక్టీస్ ఉన్నది. ఓకే, దానికి గిట్టుబాటు అవుతుంది మాకు. కొత్త పెట్టే వాళ్ళకైతే మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసి మార్కెటింగ్ ఇబ్బంది పడి అలా గిట్టుబాటు కాదు. అంటే అనుభవం లేక ఇలాంటి రంగంలోకి వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో చూసుకోవచ్చు, బ్రదర్ అయితే మనకి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. మెయిన్ థింగ్ ఏం చెప్తున్నారంటే, ఒక డైరీ ఫామ్ లో వర్కర్ సమస్యను అధిగమించడానికి ఈ మిల్కింగ్ మిషన్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందని ఇక్కడ ఉన్నటువంటి యువ రైతు గారు మనతో చెప్పడం జరుగుతుందండి. సో మీకు దీని గురించి వివరాలు కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటే సంప్రదించండి. చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం డైరీ మిల్కింగ్ మిషన్ ఒకటి సెట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి పీవీసీ పైప్స్ కలెక్షన్ చేసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు, ఇక్కడ ఈ బఫెలోస్ పెట్టాలంటే ఇక్కడ ఒక ఆప్షన్ తీసుకోవడం జరిగింది. లేదు ఇక్కడ ఒక ఆప్షన్, ఇక్కడ ఈ బఫెలోస్ పెట్టాలనుకుంటే ఇక్కడ పీవీసీ పైప్ ఈ విధంగా కనెక్షన్ తీసుకోవడం జరిగింది మొత్తము. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తము పీవీసీ పైప్తో సెట్టింగ్ చేసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు మీరు, మొత్తం చాలా వరకు ఈ జాఫ్రాబాద్ బఫెలోస్ ఉన్నాయి, ఇందులో క్రాస్ బీడ్ ఉన్నాయి.